దిశ మారితే దశ మారుతుందా? దిశ మనిషిని శాసిస్తుందా? దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు. అలా అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అందించడానికి ఈ రోజు మనతో పాటు దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, దిశ మారితే దశ మారుతుందా? దిశ మనిషిని శాసిస్తుందా? అసలు ఎలా సాధ్యమంటారు? అయితే దిశ మనిషిని ఎలా శాసిస్తుందంటే, ఇవాళ మనం ఒక ఇంట్లో నివాసం ఉంటున్నాం. అనుకోకుండా ఆ ఇల్లు మారాల్సి వచ్చిందో, కూలగొట్టి కట్టుకోవడమో, లేకుంటే కిరాయిలు అయితే మారిపోవడమో చేస్తుంటాం. అప్పుడు ఆ రోజు వరకు అతను హీరోగా ఉన్న అతను ఆ తర్వాత జీరోగా మారిపోతాడు. అతని లోపల ఎటువంటి లోపం లేదు. నిన్నటికి ఈ రోజుకి ఏకదమ్మున మారిపోడు కదా. అటువంటి వ్యక్తి నిన్న హీరో ఎందుకు, ఇవాళ జీరో ఎందుకు అనేది ఈ దిశాశాస్త్రం చెప్పే నిజం. ఈ రోజు వరకు అతను జీరో, రేపు ఇల్లు మారిన తర్వాత హీరోగా మారుతున్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేమస్ అంటే బాగా పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు ఉంటుంటేనే జీరోలుగా మారిపోతారు. అసలు ఈరోజు ఎంతో పబ్లిసిటీ ఉంటుంది, రేపు అసలు ఆ పబ్లిసిటీ అనేది కనిపించకుండా పోతుంది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఒకసారి ఎన్టీ రామారావు గారు తిరుగులేని నాయకుడు. ఆయన టీవీలలో, రేడియోలలో, మరి సినిమాలలో ఎక్కడ చూసినా ఆయనకు తిరుగులేని స్థానం. అటువంటి రామారావు గారు ముఖ్యమంత్రిగా కూడా నెంబర్ 1 స్థానానికి వెళ్ళిండు. మొత్తం నేషనల్ లెవెల్లో కూడా సారథ్యం వహించిండు. కానీ ఏకదమ్న అతని ఇల్లు మారడంతో జీరోగా మారిపోయి లైఫే ఎందుకు వానికి రాకుండా పోయిండు. సరే, చంద్రబాబు మీద పడవచ్చు, నేను కాదనను. కానీ ఆయన ఇల్లు మారడమే ఆయన చేసుకున్న కొంప మునగడానికి కారణము. అంటే ఒక మనిషి జీవితం అనేది కేవలం ఇల్లు మీద ఆధారపడే అతడు జీవిస్తాడు. అతడు గొప్పతనం కావచ్చు, అతను తక్కువతనం కావచ్చు, ఆరోగ్యం సహకరించవచ్చు. ఏదైనా మారాలంటే దిశ మారితేనే దశ మారుతుంది. ఇదే దిశ మనిషిని శాసిస్తుందని చెప్పడానికి నిజం. ఎస్ గురుగారు, అలాగే దిశ ఎన్నికల్లో గెలుపోటములను శాసిస్తుందా? దిశ ఎన్నికలు అంటే గతంలో నేను హుజూర్ నగర్, హుజూరాబాద్, మునుగోడు రిజల్ట్ను చూశాను. మునుగోడు రిజల్ట్ను టీవీ లైవ్ ప్రోగ్రాంలోనే ప్రకటించిన. అంతేకాకుండా భాష రాని చోట అంటే కర్ణాటకకు పోయి 12 నియోజకవర్గాలు చేసి నేను ప్రకటించడం జరిగింది. అంటే 12 నియోజకవర్గాలకు 9 సక్సెస్బిలిటీ చూపించినవి. నాకు భాష రాదు, వాళ్ళ గురించి ఓనమాలగిరి తెలియవు. కేవలం వాళ్ళు నివాసం ఉండే ఇండ్లను ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. అంటే కర్ణాటకలో మనం తెలుగు మాట్లాడిన కూడా ఎవరు మనకు తెలుగులో సమాధానం చెప్పరు. మనం కూడా కర్ణాటకలో చెప్తామా, ఎవరికైనా కన్నడంలో చెప్పలేము కదా. అటువంటి స్థానంలోనే నేను 75% సక్సెస్బిలిటీ చూపించినంటే ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. మొన్న కూడా తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్లలో నిలవాలని అనుకున్నాను. 60 నియోజకవర్గాలు తిరిగాను, రిజల్ట్ తయారు చేశాను. ఆ తర్వాత ఆరోగ్య సమస్య వచ్చి ఆగిపోయాను తప్ప, లేకుంటే మొన్నసారి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్లలో నేను ఉండేవాడిని, అందరూ చూసేవాళ్ళే. ఇంకోటి, నాది 90% సక్సెస్బిలిటీ వచ్చి ఉండేది నా రిజల్టు. కాకపోతే దురాదృష్టం వెంటాడింది. ఇంకోటి, సొంతంగానే నేను పెద్ద కోటీశ్వరుని గాను, అయినా సరే సొంతంగా చేసి ఇలా చూపిస్తున్నాను నా శక్తి ఏందో. గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. రజనీ ముంబై నుంచి. నమస్తే రజనీ గారు. నమస్కారం మేడం. మీ సమస్య ఏందో గురుగారిని అడిగి తెలుసుకోండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మా అబ్బాయి ముందు మీ ఇల్లు ఎట్లుందో చెప్పండి ఫస్ట్. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా, ఉత్తరమా, దక్షిణమా, పడమరా? తూర్పు ఉంది సార్. తూర్పు. ఇండ్ల మధ్యలో ఉందా, కార్నరా? కార్నర్. ఏ కార్నర్? నార్త్ ఈస్టా, సౌత్ ఈస్టా? నార్త్ ఈస్ట్ సార్. మీ పేరేంటి? రజనీకాంత్. మరి ఇబ్బంది నువ్వు బాగానే పడుతున్నావు కదా. అవును, అదే. మీ బాబు పేరు? మా బాబు పేరు రాజు. మరి ఆయన అంతే, నువ్వు అంతే, ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా సక్సెస్ అవుతారు ఆ ఇంట్లో? అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ మంచిదని వాళ్ళు మంది చెప్పిన మాటలని
ఇలా మీ లైఫ్ కూడా కొట్టుకుంటున్నారు. ఆ ఇల్లు మీకు షూట్ కాదు, ఆ ఇల్లు వల్లనే మీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాన్ని కొంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మంచిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకో ఇల్లు సార్, ఇంకోటి సౌత్ స్పేస్ అవుతుంది, మరి దాంట్లోకి మారమంటారా? ఇప్పుడు ఈ ఇల్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నీకు పనికి వస్తుంది. సౌత్ ఫేస్ దానికి సరి అయిన ద్వారాలు ఉండవు, ఎందుకంటే ఆగ్నేయంలోనే ద్వారం రావాలి, కానీ మన వాస్తు పండితులకు పెట్టడానికే రాదు, ఎవరికి ఉండవు గిడ. ఆగ్నేయంలో సింహద్వారం ఎవరికి ఉంది చెప్పండి? 1,00,000 ఇళ్ళకి ఒక్క ఇల్లు గిల్లు లేదు. మరి వాస్తు ప్రకారం అంటారు, ఎవరు కడతారు అట్లా? అది నెంబర్ 1 నార్త్ ఈస్ట్ కార్నర్ కంటే నెంబర్ 1 సౌత్. కానీ ఎవరు కట్టరు కదా, వాళ్ళకి తెలియక, వాళ్ళకు ప్లానింగ్ ఇయ్యనికే రాక మందిని పరిశాన్ చేస్తుంటారు. మీకు ఆ ఇల్లు మీరు ఉండే నార్త్ ఈస్ట్ కార్నర్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పనికి వస్తుంది. తర్వాత కాల్ చేయండి, మధ్య నెంబర్లు ఉన్నాయి కదా, తర్వాత కాల్ చేయండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ భద్రాద్రిగూడెం నుంచి. రమేష్ గారు నమస్తే. మేడం నమస్తే మేడం. మీ సమస్య ఏందో గురుగారిని అడిగి తెలుసుకోండి. మేడం మేము మా అత్తగారు ఇల్లు ఇచ్చారు మేడం, నాకు ఆ ఇంట్లో ఉంటున్నాయి ఇప్పుడు. చూడు, మీ ఇల్లు ఎక్కడ ముఖద్వారం ఉందో క్లియర్గా చెప్పండి. తూర్పుకు ఉందా, ఉత్తరానికి ఉందా, దక్షిణం ఉందా? సార్ సూర్యుడు మొలిచేది తూర్పు. తూర్పునే ఉంది సార్, తూర్పు. మీకు రెండింట్ల మధ్యన ఉందా ఇల్లు? ఒక ఇంటి పక్కనే సార్. రెండింట్ల మధ్యన ఉందా? లేదు సార్. అంటే తూర్పుకి ఇల్లు ఉందా? కొంచెం దూరం ఉంది సార్ ఇల్లు. తూర్పుకి ఇల్లు ఉందా? తూర్పుకి ఇల్లు ఉంది సార్, కాకపోతే రోడ్డు అవతల ఉంది. మరి రోడ్ అవతల అన్నప్పుడు మళ్ళీ నీకు కలవదు కదా ఆ ఇల్లు? ఉంది సార్. ఉంది కానీ ఇబ్బంది బాగానే ఉంటుంది కదా నీకు. అవును సార్. అదే ఆ ఇబ్బందిగా ఉంటుంది, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు తర్వాత మధ్య నెంబర్లకు రేపు కాల్ చేయండి సార్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. నాగలక్ష్మి మనుగోడు నుంచి. నాగలక్ష్మి గారు నమస్తే. మీ సమస్య ఏందో గురుగారిని అడిగి తెలుసుకోండి. సార్ మేము రెంటెడ్ ఇంట్లో ఉంటున్నాము. రెంటెడ్ ఇల్లు అని సార్ మీది ఎక్కడ? కానీ చాలా బాధపడుతున్నామండి సార్. మీది ఎక్కడమ్మా, ఏ ఏరియా మీది? మణుగూరు సార్. మణుగూరు జిల్లా మణుగూరు. అయితే మీరు ఇల్లు తూర్పుకు మళ్ళీ ఉందా? ఇప్పుడు కిరాయి ఇల్లు అయినా సరే తూర్పు మళ్ళీ ఉందా, ఉత్తరానికి ఉందా? తూర్పు సార్. తూర్పు అంటే రెండిళ్ళ మధ్యన ఉందా? మీకు దక్షిణానికి ఉత్తరానికి ఇండ్లు ఆనుకొని ఉండయా? ఉన్నాయి సార్, అటు ఇటు పక్కన ఉన్నాయి సార్ ఇల్లు. ఆనుకొనే ఉండయా? ఉన్నాయి సార్. మీకు ఉత్తరం పక్క ఇల్లు ఆనుకొని ఉందా? మీకు ఉత్తరం పక్క ఇల్లు ఆనుకొని ఉందా అని అడుగుతున్నా. ఉత్తరం పక్కన సార్ గోడ ఉంది సార్. మనకు మీ గోడ అవతల వేరే వాళ్ళ ఇల్లు ఆనుకొని లేదు, దూరంగా ఉంటుంది. వేరే దూరంగానే ఉందండి. మరి ఆ దూరంగా ఉన్నప్పుడు నీకు ఇబ్బంది బాగానే ఉంటాయి కదా. అదే సార్, ఇంట్లోకి వచ్చినాక అసలు బాగా ఇంట్లో కూడా దెబ్బలాట్లు అవుతున్నాయి సార్. బాగా అది ఇబ్బంది అయింది కాబట్టి ఆ ఇల్లు వదిలేసాయి. దెబ్బలాడుకుంటున్నాం. ఆ ఇల్లు మంచిది కాదు, వదిలేసాయి. రెండింట్ల మధ్యన ఉండాలి నీకు ఇల్లు. ఇంకా అవుతారు కదా సార్? 2 ఇండ్ల మధ్యన ఉండాలి ఫిక్స్. ఉత్తరానికి అయితే ఇల్లు ఆనుకొని ఉండాలి, దక్షిణానికి ఆనుకొని ఉన్నా లేకున్నా నడుస్తుంది. సరే సార్, దక్షిణంలోనే ఉన్నామండి, గుమ్మం దక్షిణ గుమ్మం. అయినా పర్వాలేదు కానీ ఉత్తరానికి ఇల్లు ఆనుకొని ఉండాలి. ఉత్తర వైపున ఆనుకో ఉండాలి సార్. ఆనుకొని ఉండాలి ఉత్తరానికి. సరే సార్, అంటే కొంచెం అటు పక్కకు ఉన్నది సార్ ఇల్లు వాళ్ళకి. అదే ఆడ సందు ఉంటుంది కాబట్టి నీకు ఇబ్బంది అవుతుంది. సరే సార్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. సార్ సార్ హలో చెప్పమ్మా. సార్ ఇగో మాట్లాడుతున్నా. మధ్య నెంబర్లకు ఫోన్ చేయండి.
నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. అయితే కిరణ్ కుమారి వరంగల్ నుంచి. కిరణ్ కుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ సమస్య ఏందో గురుగారిని అడిగి తెలుసుకోండి. అయ్యగారు ఆ, చెప్పండి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడమ్మా? తూర్పుకుంది. నమస్తే అండి. నమస్తే. మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుందా? అంటే నా పేరు కిరణ్ మీ ఇల్లు ముఖద్వారము తూర్పుకుందా? తూర్పుకుందండి. తూర్పుకే, అవునా? అవునండి. మరి మీకు ఉత్తరానికి ఇల్లు ఆనుకొని ఉంది కదా? తూర్పుందండి. మీ ఇల్లుకు ఉత్తరం దిశలా వేరే వాళ్ళ ఇల్లు ఆనుకొని ఉంది కదా, ఉందా? ఇటు గోడ ఉందండి, ఉత్తర సైడ్ గోడ ఉంది మాకు. ఇప్పుడు దక్షిణానికి ఉత్తరానికి ఇండ్లు ఉన్నాయా? తర్వాత మధ్య నెంబర్లకు ఫోన్ చేయండి ఇప్పుడు టైం కుదరకుంటే. గురుగారు, దిశ ఆరోగ్యాన్ని శాసిస్తుందా? అయితే దిశ అనేది ఆరోగ్యాన్ని శాసిస్తుంది. ఎట్లా అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మనము హాస్పిటల్కి వెళ్తాం ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటే. హాస్పిటల్కి పోతే డాక్టర్ ఏం చెప్తా అంటే ఆపరేషన్ చేసుకొని సరిగా అవుతుంది అని చెప్తాడు. దానికి 4-5 లక్షలు బిల్లు చెప్తాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఆ 4-5 లక్షలకు ఆ డాక్టర్ గ్యారంటీగా సక్సెస్ చేస్తాడేమో అడగండి. అయితే ఇప్పుడు ఒకవేళ దిశ తరఫున ఆ ఇల్లు చూసినట్టయితే అసలు నిజంగా వ్యాధా లేక దిశ ద్వారా వచ్చిన వ్యాధి అనేది తేలిపోతుంది. దిశ ద్వారా తేలిందనుకో ఆ వ్యాధి, ఇప్పుడున్న మెడికల్ సైన్స్ మొత్తం అతన్ని బాగు చేయడం కుదరదు. ఒక్కసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు, 3 సార్లు ఆపరేషన్ చేసినా కూడా అతను బాగుపడడం కుదరదు. నిజంగా రోగం అయితేనేమో డాక్టర్ తక్కువ చేయొచ్చు, కానీ దిశ ద్వారా వచ్చిన రోగం అయితే మాత్రం తగ్గించడు. అంటే దిశ తలుచుకుంటే మనిషిని ఏమైనా చేస్తుంది. అనారోగ్య బాధితం చేయొచ్చు, ఆత్మహత్య చేసుకోమని చెప్పొచ్చు, యాక్సిడెంట్లో చనిపోమని కూడా చెప్పవచ్చు. ఇవన్నీ దీనికి సంబంధించిన విషయాలు. అంటే ఇవి నేను చాలామందికి ప్రూఫ్ చేసి చూపిస్తాను. నేను 100 మంది కాదు 1000 మంది నన్ను ఫోన్ చేసినా వాళ్ళ ఇల్లు ఎట్లుందో చెప్తే వాళ్ళ సమస్యలను ఇప్పుడు చెప్తూనే ఉండేవాళ్ళు లైవ్ ప్రోగ్రాంలో. అట్లాగే సమస్య ఉందా లేదా తెలుసుకోవాలంటే అందరు ఫోన్ చేయడమే బాగుంటుంది. ఇక్కడ దీనికి ఫోన్కి ₹1 ఖర్చు ఉండదు. వాళ్ళు సమస్యలో ఉన్నారా లేరా, అది దిశ ప్రభావం ఉందా లేదా అనేది చెప్పేస్తాను, తర్వాత వాళ్ళ ఇష్టం. రైట్ గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. ప్రవీణ్ తుర్రూరు నుంచి. ప్రవీణ్ గారు నమస్తే. నమస్కారం అండి. మీ సమస్య ఏందో గురుగారిని అడిగి తెలుసుకోండి. అది నాది కొత్త ఇల్లు కట్టండి, 5-6 సంవత్సరాలు అయింది. బాగా అప్పులు అవుతున్నాయి. మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకుందా? తూర్పే అండి. రెండిళ్ళ మధ్యన ఉంది కదా. అవునండి. మరి ఆర్థిక ఇబ్బంది మిమ్మల్ని వెంటాడుతుందంటే? ఈశాన్యంలో ఉన్నా సరే రెండిళ్ళ మధ్యన ఉంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉండే అవకాశం ఉంటుంది. 2 ఇళ్ల మధ్య అండి. అంటే ఉత్తరానికి ఇల్లు ఆనుకొని ఉండాలి, దక్షిణానికి ఇల్లు ఆనుకొని ఉంటే నీకు ఆర్థిక సమస్య తీవ్రంగా ఉంటుంది. ఉత్తరం ఏం లేదు, ప్లేస్ ఖాళీ ప్లేస్. ఉత్తరం రోడ్ అయితే ఏం లేదు కదా. లేదండి. రోడ్ లేదు కాబట్టి ఇబ్బంది సగం సగం ఉంటుంది. ఇల్లుంటేనేమో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, ఇల్లు లేకుంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. నాకు సెప్టిక్ ట్యాంక్ గురించి డౌట్ ఉందండి. ఉత్తర వాయువ్యంలో ఉండొచ్చా సెప్టిక్ ట్యాంక్? మీకు కార్నర్ ఇల్లు కలిసి వస్తుంది, లేకుంటే దక్షిణం ఫేస్ ఇల్లు కలిసి వస్తుంది. ఏదండి? దక్షిణం ఫేసు ఆగ్నేయ ముఖద్వారం కలిగిన ఇల్లు, మధ్య ముఖద్వారం ఉండకూడదు. మన వాస్తు పండితులు మధ్యన ముఖద్వారాలు ఇస్తారు. ఆగ్నేయంలోనే ఉండాలి, చారణ భాగంలోనే ముఖద్వారం ఉంటే ఆ దక్షిణం ఫేస్ ఇల్లు నీకు కలిసి వస్తుంది, లేకుంటే కార్నర్ ఇల్లు కలిసి వస్తుంది. సెంటర్ ఇల్లు నీకు కలిసి రాదు. గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. మహేష్ హైదరాబాద్ నుంచి. మహేష్ నమస్తే అండి. నమస్కారం అమ్మ. మీ సమస్య ఏందో గురుగారిని అడిగి తెలుసుకోండి. నమస్కారం గురుగారు. నమస్తే. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా, ఉత్తరమా, దక్షిణమా, పడమరా? గురుగారు తూర్పుకుందా, ఉత్తరానికి ఉందా, దక్షిణం ఉందా? మీ ఇంటి ముఖద్వారం సింహద్వారం
నీకు ఇప్పుడు టైం లేకుంటే రేపు మధ్య నెంబర్లకు ఫోన్ చేయి, రేపు అడగొచ్చు. సేమ్ టు సేమ్ చెప్తా ఇప్పట్లాకనే. మరో కాలర్ రెడీగా ఉన్నారు. సత్యనారాయణ ఇబ్రహీంపట్నం నుంచి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. మీ సమస్య ఏందో గురుగారిని అడిగి తెలుసుకోండి. సరే, ఇప్పుడు లైవ్ హలో, మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడా? ఇప్పుడు మేము ఇబ్రాహీంపట్నంలో కిరాయి ఇల్లు, మా సొంతూరు. ఆ కిరాయి ఇల్లే. ఆ కిరాయి ఇల్లు తూర్పు మళ్ళీ ఉందా, ఉత్తర మళ్ళీ ఉందా, దక్షిణ మళ్ళీ ఉందా? తూర్పు దర్వాజా ఇక్కడ ఉత్తరం దిక్కున్నది, ఒక దర్వాజా ఇక్కడ తూర్పు దిక్కున్నది. నేనేమంటా, మీ ఇంటికి రోడ్డు ఎక్కడ ఉంది? తూర్పు కావు ఉత్తరానికా? తూర్పు జర క్రాస్ లో ఉంటుంది సార్. తూర్పు జర క్రాస్ లో ఉంటుంది ఆ దర్వాజా, మెయిన్ దర్వాజా. నీకు దర్వాజా ఎక్కడైనా ఉండని, రోడ్డు ఎక్కడ ఉంది? తూర్పు కావు ఉత్తరానికా? ఉత్తరానికి డోర్ ఉన్నది. ఉత్తరానికి రోడ్డు ఉంది. తూర్పుకు మీ ఇంటి అవతల వేరే వాళ్ళ ఇల్లు ఉందా? హలో, తూర్పుకు వేరే వాళ్ళ ఇల్లుందా? ఉత్తరానికి రోడ్ ఉన్నది. తూర్పుకు వేరే వాళ్ళ ఇల్లుందా? ఉన్నది సార్. పడమటికి ఏం పేరు? మహేష్. పడమటికి ఇల్లుందా వేరే వాళ్ళది? మర్చిపోయింది. మరో కాలర్ ఉన్నారు. రామిరెడ్డి హైదరాబాద్ నుంచి. రామిరెడ్డి నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏందో చెప్పండి. గురుగారు ఉన్నారు. మా సమస్య మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుందో చెప్పండి. కాదండి, మాది భూ కేసు. మా పెద్దన్నయ్య భూమి కబ్జా చేశారు. అది ఇచ్చిపెట్టండి. మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకా ఉత్తరానికా? తూర్పుకి. ఉత్తరానికి వేరే వాళ్ళ ఇల్లుందా? ఇల్లు ఉందండి. ఉత్తరానికి ఇల్లు ఉంది. దక్షిణం రోడ్డు అండి. రోడ్డు. మరి ఆర్థిక సమస్య బాగానే ఉంది కదా? బ్యాక్ సైడ్ కూడా రోడ్డే. బ్యాక్ సైడ్ రోడ్డే. అదే చెప్తున్నా, నీకు ఆర్థిక సమస్య బాగానే ఉంటాయి కదా అంటున్నా. సరే చెప్పండి. మీకు దక్షిణం రోడ్డు ఉంటే ఆర్థిక సమస్య బాగా ఉంటుంది. పడమటి రోడ్డు ఉంది. మరి మీరు ఆ ఇల్లుని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తే పనికి వస్తుంది. సొంత ఇల్లా కిరాయి ఇల్లా? మరో కాలర్ ఉన్నారు. శంకర్ ఇబ్రహీంపట్నం నుంచి. శంకర్ గారు నమస్తే అండి. శంకర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీ సమస్య ఏందో చెప్పండి. గురుగారు ఉన్నారు. మా ఇల్లు ఈస్ట్ ఫేస్ ఉంది మేడం. రెండిళ్ళ మధ్యన ఉందా? నమస్తే. నమస్తే మేడం. మీ ఇల్లు రెండిళ్ళ మధ్యన ఉందా? నమస్తే. నమస్తే మేడం. మా ఇల్లు ఈస్ట్ ఫేస్ అంటూ దక్షిణ ఫేస్ ఉంది మేడం. చెప్పండి. గురుగారు ఉన్నారు, చెప్పండి. దక్షిణం రోడ్ ఉందా? శంకర్ గారు టీవీ చూడకండి, డైరెక్ట్ గురుగారితో మాట్లాడండి. తూర్పు రోడ్ ఉందా? ఈస్ట్ ఫేస్, ఉత్తరం ఫేస్ ఉంది, దక్షిణ ఫేస్ ఉంది మేడం. నేనేమంటున్నా, తూర్పుకు రోడ్ ఉందా? దక్షిణం రోడ్ ఉంది. తూర్పు రోడ్ లేదా? మేడం గురుగారు ఉన్నారు, శంకర్ గారు మాట్లాడండి. మాట్లాడుతున్నాం మేడం. మాది ఈస్ట్ రోడ్ ఉంది, దక్షిణం రోడ్ ఉంది. ఏం పేరు నీ పేరు? శంకర్. నా పేరు శంకర్. మీ భార్య పేరు ఏం పేరు? జయమ్మ. మరి ఆమెకి ఇబ్బంది అవుతుంది కదా? మీ భార్యకి ఇబ్బంది అవుతుంది. దేనికోసం? ఆ దిశ ప్రకారంగా. ఇప్పుడు మా దానికి ఈస్ట్ ఉత్తరం రోడ్ ఉంది. ఈస్ట్ రోడ్డు, ఉత్తరం రోడ్డు. ఓహో, ఈస్ట్ ఉత్తరం రోడా? మరి ఇదిగో దగ్గర సౌత్ రోడ్ అన్నావు. ఈస్ట్ రోడ్డు, ఉత్తరం రోడ్డు. ఈయన పేరు ఏం పేరు? డోర్లు అన్ని ఈస్ట్ కు ఉత్తరానికే ఉన్నాయి. శంకర్. మంచిగానే ఉంది మరి నీకు మంచిగానే ఉంది. మరి మీ భార్యకి కూడా బాగానే ఉంది. మరో కాలర్ రెడీగా ఉన్నారు. కమలాకర్ నర్సంపేట నుంచి. కమలాకర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సమస్య ఏందో చెప్పండి. గురుగారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఏం పేరు? కమలాకర్. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడా? ఇల్లు
ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? గురుగారు, దిశ ప్రపంచాన్ని శాసిస్తుంది అంటారు, నిజమేనా? అది సాధ్యమేనా? అసలు సాధ్యమే. ఎందుకంటే ఇవాళ ఎన్నికలను శాసిస్తుంది. ఎన్నికలు అనేటివి ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఇవాళ మనమంటే ఇతర దేశాల్లో పోయి ఇండ్లు చూడకపోవచ్చు నేను, కానీ ఎన్నికలను ఎక్కడైనా శాసిస్తాయి. మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, భారతదేశం మొత్తం కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎన్నికలను శాసిస్తున్నాయన్నప్పుడు ప్రపంచాన్ని శాసించినట్టే. అంటే ఇవాళ అమెరికా అధ్యక్షుని దిశ శాసించింది అన్నప్పుడు ప్రపంచాన్ని శాసించేది ఎవరు? ప్రపంచ దిగ్గజాలు వీళ్ళే కదా, అమెరికా, రష్యా ఇలాంటి పెద్ద దేశాలు. మరి వాళ్ళని శాసించినప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు. అంటే దిశ వాళ్ళనే శాసిస్తుంది. ఇలా ట్రంప్ ఓడిపోవడానికి కారణం దిశ ప్రభావమే. అది ఎవరన్నా వస్తే ప్రత్యక్షంగా ప్రూవ్ చేస్తాను. మనం ఏమి ఇల్లు చూడాల్సినంత అవసరం లేదు. కొన్నిసార్లు దిశ ప్రభావం ఉంటుంది, ఇల్లుతో పాటు ఎక్కువ ఉంటుంది, ఇల్లు లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని శాసించే శక్తి దిశకు ఉంది. అంటే ఎన్నికలు మన దేశంలో కావచ్చు, ఏ దేశంలో అయినా ఎన్నికలే కదా. అటువంటప్పుడు దిశ అనేది ఎన్నికలను శాసిస్తుంది, తద్వారా ప్రపంచాన్ని శాసిస్తుంది. దిశ అనేది మానవాళి మొత్తాన్ని శాసిస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. అరవిందర్ ఖమ్మం నుంచి. అరవిందర్ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య ఏందో చెప్పండి. సార్, నాకు తూర్పు బజారు, ఉత్తరం దక్షిణం బజారు ఉందండి. తూర్పు బజారు కొంచెం వీధి పోటు ఉంది. తూర్పు అంటే తూర్పు ఆగ్నేయంలోనా ఈశాన్యంలోనా? సార్, నాది మా తాతయ్య కట్టి. నాకు అవి చెప్పకు, నేను ఒకటి అడిగితే నువ్వు చెప్పకు. నీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పా ఉత్తరమా? ఆగ్నేయంలో అండి. ఆగ్నేయంలో కాదు, తూర్పుకుందా ఉత్తరానికి ఉందా, రోడ్డు దక్షిణంకి ఉందా? తూర్పు. తూర్పుకుందా రోడ్డు? రోడ్డు తూర్పు. వీధి పోటీ ఎక్కడికి వెళ్ళి వచ్చి తగులుతుంది? తూర్పుకి వెళ్ళా దక్షిణంకి వెళ్ళా? తూర్పు ఆగ్నేయంలో ఉందండి. ఏంది? తూర్పు రోడ్డు. అంటే తూర్పుకు వేరే ఇల్లుందా? తూర్పుకెళ్ళి నుంచే. మీకు ఇంటికి తూర్పు బందుకు వేరే వాళ్ళ ఇల్లుందా? మీరు ఏమన్నా ఉంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడండి. నేను అడిగినప్పుడు మీరు సపోర్ట్ చేయరు, మీరు చెప్పినప్పుడు నాకు వినబడదు. ఆ మధ్య నెంబర్లకు రేపు చేసి మాట్లాడండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. నరేందర్ రెడ్డి సంగారెడ్డి నుంచి. నరేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏందో చెప్పండి. గురుగారు ఉన్నారు. మాది ఇల్లు మూత ద్వారం తూర్పుకుంది. తూర్పుకు రోడ్డు ఉందా? రోడ్డు ఉంది. ఉత్తరానికి? ఉత్తరానికి గల్లీ 2 ఫీట్ల గల్లీ. ఉత్తరానికి రోడ్డు ఉందా? ఉంది రోడ్డు. ఉత్తరానికి రోడ్డు ఉంది. తూర్పుకు రోడ్డు ఉంది. తూర్పుకు రోడ్డు ఉంది. వెనుక పర్మటికి ఖాళీ ప్లాట్. మీ పేరు? నరేందర్ రెడ్డి. తూర్పుకు రోడ్డు ఉంది. మీ పేరు? ఉంది. మీ పేరు చెప్పండి, పిలిచే పేరు చెప్పండి. నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి. మరి మీకు అది ఇబ్బంది పెడుతుంది, ఆర్థిక సమస్య బాగుంటుంది. ఆర్థిక సమస్యలు బాగా అదే అన్ని మాకు గల్లీ. అవు మేడం. ఆర్థిక సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది నిన్ను. మీరు తర్వాత మధ్య నెంబర్లకు ఫోన్ చేయండి రేపు. ఇప్పుడు టైం సరిపోదు, మీరు మా టీవీ చూసుకుంటూ మాట్లాడితే ఇక్కడ వినబడదు. గురుగారు, దిశ అనేది హీరోల మనుగడను శాసిస్తుందా? అయితే ఈరోజు ఏమవుతుందమ్మా అంటే, ఈరోజు ఒక్కో సినిమాలో ఏంటంటే ఓ హీరో ఎందుకు పనికి రాకుండా పోతుంటాడు. ఎందుకంటే ఆ రోజు వరకు అతను ఓ స్థాయిలో ఉంటాడు. అయితే రేపు అనుకోకుండా ఆయన జీరో అవుతుంటాడు. ఆయన్నే కాదు, మంచి మంచి కళాకారులు కూడా ఏకదమ్న కనబడకుండా వెళ్ళిపోతుంటారు. ఎందుకైతే అంటే వాళ్ళ ఇల్లు దిశ మారడం వల్ల. ఆ దిశ మారినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బాగా హీరోలుగా చలామణి అయినప్పుడు, డబ్బులు బాగా వచ్చినప్పుడు ఇల్లు చేంజ్ చేసుకుంటారు. ఆ ఇల్లు చేంజ్ చేసినప్పుడు
మన వాస్తు పండితులు ప్రతి ఒక్కరికి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇవ్వడంలో ఫస్ట్. ఆ నార్త్ ఈస్ట్ అనేది అందరికీ పనికి రాదు, సగం మందికే పనికి వస్తుంది. దానివల్ల దిశ మారిపోయి వాళ్ళ దశ మారిపోతుంది. వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఒక మామూలు స్థాయివాడు ఏ చిన్న సినిమాను తీసి హయ్యెస్ట్ స్థానానికి ఎదుగుతుంటాడు. కారణం అతని దిశ సపోర్ట్ చేయడమే. ఒక అత్యున్నత స్థాయి పెద్ద వ్యక్తి మంచి మంచి సినిమాలు తీసి ఫెయిల్ అవుతుంటాడు. కారణం అతని ఇల్లు మారడము, అతని దిశ సపోర్ట్ చేయకపోవడం వల్లనో. కొన్నిసార్లు ఇల్లు పరిణామాలు మారుతుంటాయి. నిన్నటికి ఈ రోజుకు చాలా తేడా. మనం మార్చుకోవాల్సినంత అవసరం లేదు. ఆ ఇల్లే మారిపోతుంది, పరిస్థితులు మారుతాయి, ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి మనకు తెలియకుండానే. అది దిశ గురించి తెలిసిన నాకు తప్ప మిగతా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఈరోజు ఒక అతను తిరుగులేని స్థానంలో ఉంటాడు, రేపు ఎందుకు పనికిరాడు. ఉదాహరణకు మొన్నటి వరకు కేసీఆర్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు, ఏకదమ్న 0 అయిండు. అంటే రాజకీయాల్లో మనకు తెలుసు కాబట్టి. అదే మనం సినీ ఫీల్డ్లో ఖచ్చితంగా ఉంటేనేమో వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో పేర్లతో సహా చెప్పి ఉండేవాళ్ళం. కాబట్టి ప్రతి ఒక్కరిని శాసించే శక్తి దిశకు మాత్రమే ఉంది. ప్రపంచాన్ని శాసించే శక్తి దిశకు మాత్రమే ఉంది. అంటే ఆరోగ్యాన్ని శాసిస్తుంది, పేరు ప్రతిష్టలను శాసిస్తుంది, డబ్బును శాసిస్తుంది, అతని గొప్పతనాన్ని శాసిస్తుంది. మీకు తెలుసో తెలియదో ఒక మనిషిని ఏ విధంగా శాసిస్తుందంటే, బర్రెలక్క అనేట ఆమె కొల్లాపూర్ నుంచి పోటీ చేసింది. ఒక మామూలు చిన్న అమ్మాయి. ఆమె తెలుగు రాష్ట్రాల 2 పేరు ప్రతిష్టలు వచ్చినాయి. అంటే ఇల్లు ప్రభావమే ఆ విధంగా మనిషిని పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది. రైట్ రైట్ ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కొద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.